Garuda Express, an international courier service. ఇది మనం కూర్చునే కుర్చీ. పచ్చని చెట్టుని గొడ్డలితో పడగొట్టి రంపంతో ముక్కలు ముక్కలుగా కోసి బెరడును బ్లేడుతో సానబెట్టి ఒళ్లంతా మేకులతో కొట్టి కొట్టి తయారు చేస్తారు. ఎంత హింస దాగి ఉందో కదా. జీవితంలో మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనుక ఓ మినీ యుద్ధమే ఉంటుందంటూ వేదాంతం చెప్తూ అజ్ఞాతవాసి ట్రైలర్ తో వచ్చేస్తున్నాడు పవర్ స్టార్. సుమారు 6:30 గంటల ప్రేక్షకుల నిరీక్షణకు అదిరిపోయే ఎండ్ కార్డు ఇచ్చాడు. శనివారం రాత్రి 8 గంటలకు అజ్ఞాతవాసి ట్రైలర్ ఉంటుందని ప్రకటించి ఒక్కో గంటను పెంచుకుంటూ పోతూ అర్ధరాత్రి దాటిన తర్వాత అజ్ఞాతవాసి ట్రైలర్ ను ఎట్టకేలకు విడుదల చేశారు. అయితే ట్రైలర్ కోసం అజ్ఞాతవాసి పవన్ ఫ్యాన్స్ ఊహలకు మించి ఉండడంతో వారి ఆనందానికి అవధులు లేవు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్, అను ఇమాన్యుయల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న అజ్ఞాతవాసి చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయింది. ఈ సందర్భంగా షూటింగ్ అనంతర కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసుకుని తాజాగా ట్రైలర్ ను విడుదల చేసింది. పీకే క్రియేటివ్ వర్క్స్ ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసిన ట్రైలర్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో నడుస్తోంది. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే యూట్యూబ్, ట్విట్టర్లను షేక్ చేస్తూ సంచలన రికార్డు నమోదు దిశగా పరుగులు తీస్తుంది అజ్ఞాతవాసి ట్రైలర్. పవన్ హావభావాలు, త్రివిక్రమ్ టేకింగ్, అనిరుద్ మ్యూజిక్, యాక్షన్, సెంటిమెంట్, రొమాన్స్ ఇలా మూవీలోని అన్ని ఫ్లేవర్స్ ను ట్రైలర్ లో రుచి చూపించాడు త్రివిక్రమ్. కౌగిలించుకోలేదండి, జస్ట్ పట్టుకున్న అంతే. పవన్ డైలాగ్స్ నవ్వులు పూయిస్తుంది. ఇక మళ్ళీ సైకిల్ ఎక్కుతాడా వర్మ అని అంటూ మురళీ శర్మారావు రమేష్ తో అంటుంటే ఆడేమెక్కినా పర్లేదు కానీ మనల్ని ఎక్కకుండా ఉంటే బాగుండు అన్న రావు రమేష్ డైలాగ్ కిరాక్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.